షర్మిలమ్మ గారు స్పందించినట్టుగా షర్మిలమ్మ గారు పోరాటం చేస్తున్నంతగా సునీతమ్మ గారికి ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు ఉన్నారో సునీతమ్మ గారికి అండగా అన్ని రకాలుగా ఆవిడికి చేదోడు వాదోడుగా ఉండి ఆవిడ గొంతు షర్మిలారెడ్డి గారి గొంతు కలిపి శ్రీ రాజశేఖర రెడ్డి గారి ఆత్మగా ఉన్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి దుర్మార్గ కిరాతకమైన హత్య గురించి ఎప్పటికప్పుడు లేవనెత్తుతున్నటువంటి నాయకురాలు శ్రీ షర్మిలారెడ్డి గారు. షర్మిలారెడ్డి గారు నిరంతరం ఒక మాట చెప్తూ ఉంటారు, నేను వైఎస్ రాజన్న బిడ్డని, ఆ రక్తం భయపడేది కాదు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తేల్చాలి అనేటటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరు ఏది చేసినా కూడా నరేంద్ర మోడీ గారిని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారి కుటిల రాజకీయ విధానం వల్ల ఈ రాష్ట్రాన్ని తన చెప్పు చేతుల్లో తన గుప్పిట్లో పెట్టుకొని తనకి రాజ్యసభలో కావాల్సిన ఓటింగ్ని, లోక్సభలో బిల్లుకు కావాల్సినటువంటి ఓటింగ్ని ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు కలిసి మద్దతిస్తున్నటువంటి పరిస్థితిలో ఈ కేసును నీరు కారుస్తున్నటువంటి సంగతిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. దీంట్లో వైఎస్ అవినాష్ రెడ్డి గారు ముద్దాయిగా ఉన్నా కూడా స్టేలోనో బెయిల్ మీద ఉన్నటువంటి పరిస్థితి. చివరికి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయాలని నంద్యాల వచ్చి 2 రోజుల పాటు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆ ప్రయత్నంలో అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటించినటువంటి ముఖ్యమంత్రి గారు We are living in two different worlds. If you're not surprised by your existence, your humanity is incomplete. We all have been conditioned in a particular way to live our life in the society. If you give up your need to be right, 95% of your life will change. Reality is something that I can't manage always. If you really want access to reality, you have to go beyond thought. This and more, streaming on News 9+. Subscribe now. ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆ ప్రభుత్వంతో అభివృద్ధి పేరు అనే ముసుగులో కేసు గురించి మాట్లాడుకొని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయకుండా పోవటం మీరు ఒకసారి గమనంలో తీసుకోవాలి. ఇది పూర్తిగా నరేంద్ర మోడీ గారి రాజకీయ స్వార్థం కోసం ఈ కేసులో ముద్దాయిల్ని కాపాడుతూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. విఘ్నులైన రాష్ట్ర ప్రజలందరూ కూడా షర్మిలమ్మ గారి పోరాటం ఎప్పుడు కూడా పలు దఫాలుగా కడప నుంచి కానీ మరి ఇడుపులపాయని సాక్షిగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఆ హత్యని గుండెపోటుగా చిత్రీకరించిన దాన్ని గొడ్డలతో బాధించినటువంటి విధానాన్ని కూడా ప్రజలే కళ్ళగప్పినట్టు చెప్పినటువంటి నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా పోరాటం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క ఒక గొప్ప నాయకుడి యొక్క, అది ఎవరో ఏ పార్టీ అనేది కాదు, అటువంటి కిరాతకమైనటువంటి హత్యల్ని ఒక మానవులు కూడా ఊహించలేనటువంటి మృగాలుగా చిత్రవధ చేసి హత్య చేసినటువంటి విధానాన్ని సభ్య సమాజం, దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చిత్కరించుకొని ఇటువంటి దాంట్లో ఉన్నటువంటి పాత్రధారులు వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా తప్పకుండా రాజకీయ సమాధి చేయాలని చెప్పి అదే వాళ్ళకి వేసేటటువంటి ప్రజాక్షేత్రంలో వేసేటటువంటి శిక్ష అని మీ ద్వారా తెలియజేస్తూ, తప్పకుండా కోర్టుల మీద విశ్వాసం ఉంది. ఆ కోర్టుల ద్వారాగా ఆ శిక్షించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.